నమస్తే, నా పేరు రాపూర్ లింగస్వామి. ఆర్టీఐ రక్షకు తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి సమాచార హక్కు చట్టం అనేది ప్రతి సామాన్యుల చేతుల్లో ఉన్నటువంటి ఒక మంచి పవర్ఫుల్ వజ్రాయుధం అన్నటువంటి సమాచార హక్కు చట్టం మరి 2005లో మరి అమల్లోకి వచ్చినా కానీ మరి దాదాపు నేటికి 18 సంవత్సరాలు అవుతున్నా కానీ మరి ఈ సమాచార హక్కు చట్టం మరి గ్రామ స్థాయి వరకు ఇంతవరకు కూడా ప్రజలకు దాదాపు 80-90% ప్రజలకు ఈ చట్టం పైన అవగాహన లేదు. మరి ఈ చట్టం పైన అవగాహన లేకపోవడం వల్ల సమాచార హక్కు చట్టం అంటే అసలు ఏంటి, మరి మనకు కావాల్సినటువంటి సమాచారం ప్రభుత్వ కార్యాలయాల్లో కనుక ఏ విధంగా మనకు ఏ సమాచారం ఏ విధంగా పొందాలి, చట్టం ద్వారా మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయం పైన ఈ ప్రజలకు అవగాహన లేకపోవడం వలన మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి వారి కావలసినటువంటి సమాచారం పొందడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున మరి తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్లను తక్షణమే నియమించాలనేసి మరి ఆర్టీఐ కార్యకర్తగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్లను నియమించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలయ్యే విధంగా దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తుదారులకు ఉన్నటువంటి సమాచారాన్ని ఏదైతే ఆ గడువు లోపల సమాచారాన్ని పొందేందుకు మరి ఆ విధంగా తగు చర్యలు తీసుకుంటారని ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో మరి చట్టం చెప్తుంది సమాచార హక్కు సూచిక బోర్డును ఏర్పాటు చేయాలి అనేసి. మరి అది చూసినట్టయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వ కార్యాలయాల్లో అధిక శాతం సమాచార హక్కు చట్టం సూచిక బోర్డులను ఏర్పాటు చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు కొంతమంది అధికారులు. దీంతో దరఖాస్తుదారులు ఆ బోర్డు లేకపోవడం వలన దీనిపై ఒక విధంగా ఈ సమాచారం ఎవరిని కలవాలి, ఏ అధికారిని కలవాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే పలు అంశాలపైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక మరి అది తక్షణమే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర కమిషనర్ను తక్షణమే నియమించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.